బీజేపీలో తాజా చేరికలపై ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరే ముందు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలని సూచించారు. బీజేపీలో చేరిన తర్వాత కోరుకున్నది ఏదీ జరగదన్నారు. మిమ్మల్ని నమ్మి వచ్చిన కార్యకర్తలకు ఎలాంటి పదవులు ఇప్పించలేరని విమర్శించారు. ఎన్నికల ముందు టికెట్ వస్తుందనే గ్యారెంటీ కూడా ఉండదని, పార్టీలో చేరే ముందు ఫస్ట్ సీట్లో ఉంటారు, చివరికి లాస్ట్కే వెళ్తారని హాట్ కామెంట్ చేశారు. తన నియోజకవర్గంలో 11 ఏళ్లుగా అణచివేతని ఎదుర్కొంటున్నానని రాజాసింగ్ తెలిపారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కార్యకర్తలకు ఏం చేయలేకపోయానని తెలిపారు రాజాసింగ్. రాజాసింగ్ వ్యాఖ్యలకి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు బీజేపీ మీద ఇంకా రాజాసింగ్ తన వ్యాఖ్యలను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. బీజేపీలో చేరేవారి పార్టీ నుంచి చాలా మంచి వార్తలు వస్తున్నప్పుడు కూడా చేరిన తర్వాత వాళ్లకు సరైన గౌరవం దక్కదంటూ ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత 11 సంవత్సరాలుగా నేను అసెంబ్లీలో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నాను. 11 సంవత్సరాలుగా వారి నుండి అణచివేతను ఎదుర్కొన్నాను. మా జిల్లాలో వాళ్ళు ఏదైతే నేను చెప్పిన వాళ్లకు పదవులు ఇవ్వరు, నేను చెప్పిన కార్యకర్తలకు, నాకు పనిచేసినటువంటి కార్యకర్తలకు కూడా ఎవరికి సరైన విధంగా న్యాయం చేయలేని పరిస్థితి ఉంది. మీకు కూడా అలాంటి పరిస్థితే ఎదురవుతుంది. ముందుగా పార్టీలోకి వచ్చే ముందు అన్ని మీరు చెప్పినట్టే వింటామని చెప్పినప్పటికీ కూడా ఆ తర్వాత మాత్రం దాన్ని పట్టించుకోరు. ఎన్నికల ముందు మీకే టికెట్ వస్తుందని గ్యారంటీ కూడా బీజేపీలోకి వస్తే ఉండదు అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మనకు కనబడుతున్నాయి. ముఖ్యంగా విజయశాంతి, జితేందర్ రెడ్డి, నాగంజనాథర్ రెడ్డి ఇలా చాలా మంది వేరే పార్టీ నుండి బీజేపీలో చేరి తర్వాత పార్టీ పరిస్థితి చూసి, పార్టీలో జరుగుతున్న అంశాలను చూసి వాళ్ళు బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఒక్కసారి వాళ్ళతో చర్చ చేసుకొని రండి అంటూ నా పర్సనల్ సజెషన్ అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. హిందుత్వానికి, దేశానికి, సమాజానికి చాలా మంచి పనులు చేస్తున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ తెలంగాణ బీజేపీ పార్టీలో మా అబ్బ పార్టీ అనుకునే వాళ్ళ పార్టీతో పార్టీ సర్వనాశనం అవుతుంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. బీజేపీలో మేము చెప్పింది అవుతుంది, మేము రాసిందే రాజ్యం అన్న తరహాలో ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి నేతలు వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు అయితే చేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఈ రోజు కాకపోతే రేపు తెలంగాణలో ఎవరైతే రాక్షసులంతా ప్రజెంట్ ఆయన ఉద్దేశం ప్రకారం తెలంగాణ బీజేపీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఎవరైతే శాసిస్తున్నారో ఆ నేతలంతా నాశనం అవుతారు. కార్యకర్తల ఆశతో బీజేపీ తెలంగాణలో పరిపాలనలోకి వస్తుంది అంటూ ఆయన వ్యాఖ్యలు చేస్తూనే మరొక వైపు ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నేతల వల్ల పార్టీ నాశనం అవుతుంది, మీరు పార్టీలోకి వచ్చే ముందు 1-2 సార్లు చెక్ చేసుకుని వస్తే బాగుంటుందంటూ ఆయన బీజేపీలో చేరుతున్నటువంటి నేతలను ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఇటీవల గువ్వల బాలరాజు బీజేపీలో చేరడం జరిగింది. మరికొంతమంది బీజేపీలో చేరుతారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ విధమైనటువంటి కామెంట్స్ అయితే ఆయన చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే దీనిపైన గువ్వల బాలరాజు కూడా స్పందించినటువంటి పరిస్థితి అయితే మనం చూడవచ్చు. రాజాసింగ్ ఏ సందర్భంలో ఆ మాటలు అనాల్సి వచ్చిందో నాకైతే తెలియదు, కానీ ఆయనతో నాకైతే సత్సంబంధాలు ఉన్నాయి. నేను ఏ పదవి ఆశించి పార్టీలోకి చేరలేదు, ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ ఇవ్వకపోయినా పార్టీలో ఉంటాను, ఒక సామాన్య కార్యకర్తలాగా పనిచేసేందుకు వచ్చానంటూ రాజాసింగ్ వ్యాఖ్యలకైతే గువ్వల బాలరాజు కూడా రిప్లై ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. గువ్వల బాలరాజు తర్వాత ఇదే తరహాలో మరికొంతమంది ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో రాజాసింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆయన గతంలో ఏదైతే పార్టీకి రాజీనామా చేయకముందు ఎలాంటి తరహా వ్యాఖ్యలు చేశాడో అలాంటి తరహా వ్యాఖ్యల్ని మళ్ళీ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. థాంక్యూ.